ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. నేను చదవబడిన వాక్యంలో హవ్వమ్మ గారు ఒక కుమారుని కన్నదండి. ఆయన పేరే కయీను. ఆదాముని అవ్వమ్మ గారిని దేవుడు తన చేతులతో చేశాడు. అయితే భూమి మీద పుట్టిన మొదటగా జన్మించిన కుమారుడు ఎవరంటే, మనిషి ఎవరంటే కయీను గారు. ఆ చదివిన వాక్యంలో ఉంది, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కూడా కన్నాడు. ఫస్ట్ కయీను జన్మించాడు, తర్వాత హేబేలు జన్మించాడు. దేవుని దయ వలన ఆదాముకి అవ్వకి 2 కుమారులు దేవుడు అనుగ్రహించారు. వారే కయీను, హేబేలు. అయితే కయీను ఏం చేస్తాడంట? కయీను, హేబేలేమో గొర్రెల కాపరి, కయీనేమో భూమిని సేద్యపరచువాడంటండి. పుట్టిన తర్వాత వారు పెద్దవాళ్ళు అయ్యాక కయీనేమో వ్యవసాయం పనిచేస్తూ ఉండేవాడు, హేబేలేమో గొర్రెలు కాచుకొని గొర్రెల కాపరి. ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే వారిద్దరంట ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏంటంటే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని సన్నిధికి వారు కొన్ని అర్పణలను తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు కయీను వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి తన వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత పంటను ఏం చేశాడంటే దేవుని సన్నిధికి అర్పణగా తీసుకుని వెళ్ళాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి తన మందలు తొలిచూలు పుట్టిన కొవ్విన మంచివి శ్రేష్టమైనవి కొన్ని ఏం చేసే కొవ్విన వాటిని అతను కొన్ని తెచ్చుకుని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకుని వెళ్ళాడు. మొదట దేవుని సన్నిధికి అర్పణ తెచ్చింది కూడా వాళ్ళే. మొట్టమొదట వారి నుంచి స్టార్ట్ అయింది దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావడం, కానుకలు తీసుకురావడం, ప్రథమ ఫలములు తీసుకురావడం, శ్రేష్టమైన వాటిని తీసుకురావడం. ఫస్ట్ కయీను హేబేలు నుంచే స్టార్ట్ అయ్యింది. అసలు కయీనుకి హేబేలుకి అర్పణ దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలని ఎవరు చెప్పుంటారు? ఇంకెవరున్నారండి అక్కడ? వాళ్ళ తల్లిదండ్రులు ఆదాము అవ్వమ్మగా తప్ప ఇంకెవ్వరు లేరు. వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులే చెప్తారు. ఏమనంటే, దేవుడు దయ వల్ల ఇవన్నీ మనము పొందుకున్నాము, ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం దేవునికి ఇవ్వాలి, దేవునికి మనం అర్పణలు పట్టుకుని వెళ్ళాలి, దేవుని సన్నిధికి మనకి దేవుడు ఇచ్చిన దాంట్లోంచి కొంత శ్రేష్టమైన భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి అని ఆదాము అవ్వగారు తమ బిడ్డలకు చెప్పారు కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధికి అర్పణలను తీసుకొచ్చారు. మరి ఆదాము గారికి అవ్వగారికి ఎవరు చెప్పి ఉంటారు? దేవుడు చెప్పాడు. మరి వాళ్ళని నిర్మించిన తర్వాత వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? దేవునితో సహవాసం చేశారు. వాళ్ళకి దేవుడు చెప్పాడు, వాళ్ళేమో తన బిడ్డలకు చెప్పారు. అందుకే ఆ రీతిగా ఆ క్రమంలోనే వాళ్ళు దేవుని సన్నిధికి అర్పణలు ప్రతి సంవత్సరము ఏటేటా తీసుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు కాలంలో ఈ జనరేషన్లో మీరు మీ బిడ్డలకు చెబుతున్నారా? ఇప్పుడు ఆదాము అవ్వగారు తమ బిడ్డలకే దేవుని సన్నిధికి అర్పణలు తీసుకువెళ్ళాలని ఎలా చెప్పారో, మీరు మీ బిడ్డలకి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము దేవుని సన్నిధికి అర్పణలు పట్టుకుని వెళ్ళాలిరా అని చెబుతున్నారా? ఈ 10 రూపాయలు తీసుకో, వెళ్ళి కొనేసుకో, ఈ 100 రూపాయలు తీసుకో, వెళ్ళి కొనేసుకో, 200 అది కొనేసుకో, ఈ 300 అది కొనేసుకో, కొనేసుకో అని ఇచ్చి కొనేసుకోమంటున్నారే కానీ, ఇదిగో మీకు ఇంత సొమ్ము మీకు ఇస్తున్నాం, అందులో దేవుని సొమ్ము దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి, దేవుని సన్నిధిలో దేవునికి అర్పణగా ఇవ్వండి అని ఎంతమంది ఈరోజు తమ బిడ్డలకు చెబుతున్నారు? ఏంటి, వారు చేస్తే తమ బిడ్డలు కూడా చేస్తారు. ఇప్పుడు ఆదాము అవ్వమ్మ గారు చేసేవారు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి బిడ్డలకి వాళ్ళు ఆచరించారు, వాళ్ళు పాటించారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి దేవునికి నేను అర్పణలు ఇవ్వాలి, దేవునికి నేను కానుకను ఇవ్వాలి అని నువ్వు అనుకుని నువ్వు చేసి నీ బిడ్డలకు చెబితే వాళ్ళు కూడా చేస్తారు. నువ్వు చెయ్యవు, నీ బిడ్డలకి చెప్పవు, ఇంకా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు?
ఏది నేర్చుకోవాలన్నా మొదట పిల్లలండి ఏది నేర్చుకోవాలన్నా మొదట తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. ప్రతిదీ కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని పరిశీలిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏం పట్టించుకోరలే మనల్ని ఏం చూడలే, మనం ఏం చేస్తున్నామో ఏం చేద్దామో అని అనుకోవద్దు అసలు. ఇప్పుడు ప్రతిదీ కూడా మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మన మాట తీరు ఎలాగుంటుంది, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన క్రియలు ఎలాగుంటున్నాయి అని వాళ్ళు ప్రతిదీ మనం చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి చూడండి, తన తల్లి ఏ విధంగా జడేసుకుంటుందో, ఏ విధంగా చీర కట్టుకుంటుందో, ఏ విధంగా డ్రెస్ వేసుకుంటుందో అన్నీ పరిశీలిస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంటే ఒకసారి తల్లి యొక్క డ్రెస్ యొక్క చున్నీ తీసుకుని అమ్మ ఎలా చీర కట్టుకుంటుందో అలా కట్టుకుని మురిసిపోతూ ఉంటుంది కదండి. అంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, పసిగడతా ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మా అమ్మ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది. ఒకసారి చూడండి, మన వంట పని గట్టు చేసుకుంటూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటారు ఇలాగా అని. ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇలా వండుతుంది, ఇలా కోస్తుంది, ఇలా కడుగుతుంది, ఇలా ఉతుకుతుందని వాళ్ళు ఒకసారి మనకొచ్చి ఆ విధంగా చేస్తూ ఉంటారు కదండి. మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. మనం ఎలా ప్రవర్తిస్తామో మన బిడ్డలు అలాగే ప్రవర్తిస్తారు. మనం ఎలా మాట్లాడతామో మన బిడ్డలు కూడా అలాగే మాట్లాడతారు కాదంటారా? కొంతమంది చూడండి, వాళ్ళ ఇంట్లో అందరూ బూతులు తప్ప ఎక్కువ బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు, అమ్మమ్మలో, తాతయ్యలో, నాన్నలు ఎవరో ఒకరు సంథింగ్ వారు మాట్లాడుతున్న మాటని వీళ్ళు వింటూనే ఉంటారు. ఎప్పుడో ఒక రోజున ఆ మాటలు వీళ్ళు కూడా మాట్లాడతారు. ఎందువల్ల? తల్లో, తండ్రో, అమ్మమ్మో, తాతయ్యో, నానమ్మో, తాతయ్య ఎవరో ఒకరు మాట్లాడతారు. ఆ మాటలు వీళ్ళు వింటారు. ఆ మాటలు ఇలా మాట్లాడాలనుకుంటా, మా ఇంట్లో మా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను కూడా మాట్లాడొచ్చు అని ఆ మాటలే వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే నువ్వేం చేస్తే నీ బిడ్డలు అదే చేస్తారు. నువ్వు మంచి పనులు చేస్తే నీ బిడ్డలు మంచి పనులే చేస్తారు. నువ్వు చెడ్డ పనులు చేస్తే వారు చెడ్డ పనులే చేస్తారు. నువ్వు చెడ్డ మార్గాల్లో వెళ్తే నీ బిడ్డలు కూడా అదే మార్గాల గుండా వెళ్తారు. ప్రతీదీ కూడా ఆ తల్లిదండ్రుల మీదే వారు ఆధారపడి ఉంటారు. వారి యొక్క ప్రవర్తన, బిడ్డల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. తండ్రి చూడండి, ఒకసారి ఇంట్లోకే తెచ్చేసుకుని మందు గట్ట తాగుతూ ఉంటారు, ఇంట్లోకే తెచ్చేసుకుని సిగరెట్లు తాగుతూ ఉంటారు, వ్యర్థమైనవి చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక కుమారుడు అవి తండ్రి చేస్తున్నవి చూస్తూ ఉంటే వాడు ఏమనుకుంటాడు, ఇది కరెక్ట్ అనుకుంటా మా నాన్న చక్కగా ఇంట్లోకే తెచ్చుకొని చేసేస్తున్నాడు ఇవన్నీని, ఇలా చేయొచ్చు అన్నమాట అని రేపొద్దున్న వాడు కూడా డైరెక్ట్గా ఇంట్లో తెచ్చుకునే తాగుతాడు, ఇంట్లో తెచ్చుకునే కాలుస్తాడు. నువ్వు చూసే అపవిత్రమైన వీడియోలే వాడు చూస్తాడు. అడుగుతాను, ఏంటి పని, ఇది తప్పు అంటే వాడు అంటాడు, మరి నువ్వు చేస్తే లేదు నేను చేస్తే తప్పు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా? నువ్వు గద్దిస్తావు, కానీ వాడు ఏం చెప్తాడు, నువ్వు చేసావు కదా డాడీ, నేను చేస్తే తప్పేంటి అంటే, నువ్వు చేసేది తప్పే కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు అంటే నీ దగ్గర సమాధానం ఏంటి? ఎవరైనా సరే, తల్లైనా తండ్రి అయినా ఎవరైనా సరే, చెడ్డ మార్గంలో వెళ్ళి నీ బిడ్డలు అదే మార్గం గుండా వెళ్తే నువ్వు తిరిగి అడుగుతా కూడా వాళ్ళు తిరిగి నిన్ను ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? ఒకసారి ఆలోచించుకో. మన ప్రవర్తన బట్టే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో మన బిడ్డలు కూడా అలాగే ప్రవర్తిస్తారు, ఆ రీతిగానే చేస్తారు. ఆదాము అవ్వమ్మ గారు దేవుని దయ వలన, దేవునికి వారు కూడా అర్పణలు ఇవ్వడం వలన దేవుడు వాళ్ళకి చెప్పాడు కాబట్టి వాళ్ళు ఆచరించారు, కాబట్టి వాళ్ళు పాటించారు, కాబట్టి అయ్యే మాటలు వారి యొక్క బిడ్డలకు వారు చెప్పారు. ఊహొచ్చిన కాడి నుంచి వాళ్ళు అర్పణలు అట్టుకెళ్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు కదా, నా తల్లిదండ్రులు కూడా దేవుని సన్నిధికి అర్పణలు ఇలా పట్టుకు వెళ్ళారు, రేపొద్దున మేము కూడా దేవుని సన్నిధికి పట్టుకెళ్ళాలి. నిన్ను చూస్తూ ఉంటారు, నువ్వు చెబుతూ కూడా ఉండాలి వాళ్ళకి. ఒరే మేము ఇలాగా దేవుని సన్నిధిలో ఇలా వింటున్నాం, దేవుని సన్నిధికి ఇలా పట్టుకు వెళ్తున్నాం, మీరు రేపొద్దున పెద్ద అయ్యాక, మీరు ఒక స్థాయికి వెళ్ళాక, మీరు ఉద్యోగాలు వ్యాపారాలు చేసినప్పుడు మీ అర్పణలు కూడా ఎక్కడికి తేవాలి, దేవుని సన్నిధికి తేవాలి అని మన బిడ్డలకు మనము చెప్పాలి. చెబుతున్నావా నీ బిడ్డలకి? దేవుని సన్నిధికి వెళ్ళమని చెప్తున్నావా? దేవుని సన్నిధిలో నీ శక్తి కొలది దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇమ్మని చెబుతున్నావా? చాలామంది అంటారు, దేవుడు ఐశ్వర్యవంతుడు కదండి, దేవుడు ఉన్నతగలం వాడు కదండి, గొప్పవాడు కదండి, దేవుడికి మనం ఎందుకు ఇవ్వాలండి, ఆయన ఏం లేనోడేం కాదు కదండి, శ్రీమంతుడు కదండి, మన దేవుడికి ఇవ్వాలా అని చాలామంది ఎదురు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నీ కుమారుడికి
షాప్ తీసుకువెళ్తావు, నీ సంథింగ్ ఏదోటి కొంటాకి, బిస్కెట్ ప్యాకెట్ అనో లేస్ ప్యాకెట్ అనో ఏదోటి కొంటాకి వెళ్తావు. ఓ ప్యాకెట్ కొని తీసుకొచ్చావు, ఇంకో ప్యాకెట్ కొనుక్కొని డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కానీ వాడికి ఒక ప్యాకెట్ కొని ఇంటికి తీసుకొచ్చావు. కూర్చుని వాడికి ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టావు, వాడు తింటున్నాడు. నువ్వేం చేస్తావు? పెడతాడా పెట్టడా అని చేయి చేపి నాకు బిస్కెట్ ఇవ్వరా అని అడుగుతావు, నాకు బిస్కెట్ ఇవ్వమ్మా అని అడుగుతావు. అడుగుతారా అడగరా? ఎవరైనా అడుగుతారు. మనం తినేయాలని కాదు, మనకు ఆశ లేదు అంటే వీడు నాకు పెడతాడా పెట్టడా పరీక్ష పెడుతున్నాడు తండ్రి. నీకు కావాలితే నీ దగ్గర కొనుక్కోవడానికి ఇంకా డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఒక ప్యాకెట్ కొనుక్కొని ఆడుకో ప్యాకెట్ కొని ఇద్దరు కూర్చొని తినచ్చు. కానీ వాడికి ఒక ప్యాకెట్ కొని దాన్ని నువ్వేం చేస్తావు? పెట్టమని అడుగుతావు. దేనికంటే పరీక్ష పెడతాడు కానీ పిల్లవాడి దగ్గర తినేయాలని కాదు కదా, వాడి దగ్గర మొత్తం తీసుకుని తినేద్దామని కాదు కదా. అంటే పరీక్ష పెడుతున్నా నీ కుమారుడికి కుమార్తెకు. ఒక్కొక్కళ్ళు తీసి పెడతారు, ఒక్కొక్క నేను పెట్టను అని అంటారు. అలాగే అవును, సమస్తం మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు సమస్తము సమకూర్చేది ఆయనే, మనకి ఇచ్చేది ప్రతీది కూడా ఆయనే ఇస్తున్నాడు. అయితే మరలా దేవుడు అంటున్నాడు, వీళ్ళు నాకు పెడతారా, నాకు ఇస్తారా, ఎవరా అని మనకి పరీక్ష పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు కుమారుడు మనకి ఆ కుమార్తె ఆ బిస్కెట్ ఒకటి ఇస్తే ఎంతో మురిసిపోయి, అమ్మో నా బాబు నా తల్లి ఎంత బాగా అడగగానే పెట్టావు, ఎంత ప్రేమరా, అలాగే ఎలాగని మురిసిపోయి ఇంకో 4 బిస్కెట్లు పెట్టుకో, ఇంకో 4 బిస్కెట్లు ప్యాకెట్లు తెస్తావు. అలాగే తండ్రి ఈ కుమారుడు కూడా నేను ఇచ్చింది మరలా తిరిగి నాకు ఇస్తాడా ఎవడని మనకి పరీక్ష పెడతాడు ఆయన. ఇచ్చిన వాళ్ళని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ ఆదాము అవ్వలు కూడా తన బిడ్డలకు అలాగే చెప్పారు, వాళ్ళు ఆ రీతిగానే పాటించారు. దేవుని సన్నిధికి అర్పణలను పట్టుకొచ్చారు. తర్వాత ఏమి చూద్దాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అయితే అన్నదమ్ములు ఇద్దరు కూడా, కయీను హేబేలు కూడా వారు చేస్తున్న వ్యాపారాల్లోనే ఏంటంటే దేవునికి సన్నిధిలో కొంత అర్పణలను తీసుకొచ్చారు. అయితే దేవుడంట హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు కానీ కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణనైతే దేవుడు హేబేలుని అంగీకరించాడు, అతని అర్పణను కూడా అంగీకరించాడు. కయీనుని అంగీకరించలేదు, కయీను అర్పణను కూడా అంగీకరించలేదు. ఎందువల్ల అంటారు? ఇద్దరూ తెచ్చారే అర్పణలు దేవుని సన్నిధికి. తను చేస్తున్న వ్యవసాయంలోంచి కొంత దేవునికి తెచ్చాడు, హేబేలు చేస్తున్న ఆ గొర్రెల వ్యాపారాల్లో నుంచి శ్రేష్టమైనవి తెచ్చాడు. మరి ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొచ్చారు. కానీ దేవుడు హేబేలు ఒక్క అర్పణనే దేవుడు అంగీకరించాడు. మరి కయీనుది ఎందుకు అంగీకరించలేదు అంటే తర్వాత చూద్దాం. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండెను. చూసారా, దేవుడు ఎందుకు కయీను అర్పణ అంగీకరించలేదంటే అతను ఏం చేయలేదంట, సత్క్రియలు లేవంట ఆయనకి. అంటే మంచి పనులు చేయడు. అతను చేసే పనులన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి విరుద్ధమైన పనులు, చెడ్డ పనులు కయీను చేస్తున్నాడు. కాబట్టి కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. తెస్తానికి ఇద్దరు తెచ్చారు అర్పణలు. అయితే దేవుని దృష్టిలో హేబేలు అర్పణ ఆయనకు అంగీకారమైంది. ఎందుకంటే హేబేలు దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నాడు, మంచి పనులు చేస్తూ బ్రతుకుతున్నాడు, విధేయత కలిగి బ్రతుకుతున్నాడు, దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నాడు, దేవునికి లోబడి బ్రతుకుతున్నాడు, దేవుడు చెప్పే ప్రతి మాటకు విధేయత చూపుతూ బ్రతుకుతున్నాడు. కాబట్టి హేబేలు యొక్క అర్పణను హేబేలును కూడా దేవుడు అంగీకరించాడు. మరి కయీనుని ఎందుకు అంగీకరించలేదంటే కయీనేమో దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు, దేవుని మాటకు లోపడతలేదు, దేవునికి విధేయత చూపట్లేదు. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము ఇస్తున్నాము అన్నట్టే వెళ్ళిపోతున్నాడే తప్ప దేవునికి అంగీకారమైనట్లు, దేవునికి ఇష్టమైనట్లు, దేవుడు మనం తెచ్చే అర్పణలు అంగీకరించుకునేటట్లు కయీనైతే బ్రతకడం లేదు.
అందుకే కయ్యని యొక్క అర్పణను కయ్యను దేవుడు అంగీకరించలేదు. ఆయన నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకుందువు కదా, అంటే నీ దగ్గర ఏమి లేవు, సత్క్రియలు లేవు, నీ దగ్గర మంచి పనులు లేవు, మంచి క్రియలు లేవు, మంచి నడవడిక లేదు, మంచి ప్రవర్తన లేదు, మంచి మాట తీరు లేదు. అందుకే నీ అర్పణ నీవు నాకు అంగీకారము కాదు అని దేవుడు చెబుతూ ఉన్నారు. మరి ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొస్తూ ఉంటున్నారు, కానుకలు తీసుకొస్తూ ఉంటున్నారు. మరి నీ అర్పణ నీ కానుక దేవునికి అంగీకారంగా ఉన్నదా? ఒకసారి ఆలోచించావా ఎప్పుడైనా? అండ్ కొంతమంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, అబ్బో బోలు ప్రార్థన చేస్తారు, పండగలన్న మీటింగ్స్ అన్న కానుకలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా పంటలు ఉన్న బిజినెస్లో ఉన్న తెచ్చిస్తారు, అంతా బాగుంటుంది. కానీ మరి తెచ్చిస్తున్నావు నీ అర్పణ, నీ జీవితం ఎలాగుంది, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ మాట తీరు ఎలాగుంది, నీ చేతలు ఎలాగున్నాయి, నీ నడవడికలు ఎలాగున్నాయి? ఒకసారి ఆలోచించావా ఎప్పుడైనా? అర్పణలు అంటే అర్పణలు తెచ్చి ఇచ్చేస్తున్నావు. మరి అర్పణకి దేవుడు, ఆ అర్పణ నేను తెచ్చిన అర్పణ నా దేవుడు అంగీకరిస్తున్నాడా లేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఇచ్చేస్తున్నాం కదా, దేవుడే ఇచ్చేస్తాడులే, నువ్వు ఇచ్చేస్తున్నావు, కానీ నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి? నువ్వు మంచి పనులు చేస్తున్నావా? దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నావా? దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావా? దేవునికి నచ్చని పనులు చేస్తున్నావా? విధేయత చూపుతున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? గద్దింపు మాటకు లోబడుతున్నావా? ముఖం చిన్నబుచ్చుకుని కయ్యను వలె ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నావా? ఇక్కడ కయ్యనికి ఏమొచ్చేసిందంట? కోపం వచ్చేసిందంట. తన అర్పణ ఎప్పుడైతే అంగీకరించలేదో దేవుడు, వెంటనే ఆయనకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసంట, ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా దేవుని వాక్యము వెల్లడవుతూ ఉండగా అందులో గద్దింపు మాటలు వస్తుంటే వారికి ఏమొచ్చేస్తుంది? కోపం. ఆ నిమిషమే అప్పుడు దాకా కిలకిలకిల నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైతే వారికి ఆ గద్దింపు మాట, వాక్యం తగలగానే ముఖం ఏమైపోతుంది? చిన్నబుచ్చేసి ఒకళ్ళు పక్క వెళ్ళిపోతాయి. మళ్ళీ 4 వారాలు కనపడరు, మళ్ళీ మాట్లాడరు. ఏమ్మా రాలేదని, ఏ అమ్మ పక్కమ్మ అని అడిగితే అదిగో నా గురించే చెప్పారు, నన్నే అంటున్నారు, నన్నే చెందుతున్నారు, మాటలు నా మాట ఎత్తుతున్నారు, నా ఊసి ఎత్తుతున్నారు అని ఆ పక్కమ్మకో ఎదురమ్మకో ఎవరో ఒకరికి చెప్తారు. వాక్యం అనేది ఒక్కరికే కాదు కదండి. ఇప్పుడు ఎంతమంది ఒక సంఘంలో 20 మందో 30 మందో 40 మంది 50 మంది 100 మందో లక్షల మంది ఉన్న సంఘాలు ఉన్నాయి. మనిషికి ఒక వాక్యం చెప్పరుగా, మనిషికి ఒక వాక్యం చెప్పరు. ఆ టైంలో దేవుడు ఎలా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడిస్తే అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆ పని నువ్వు చేస్తే అది నీకు తగులుతుంది. అంత మాటలు మీ గురించి చెప్తారు, మాకు ఇంకేం పని లేదమ్మా. దేవుని వాక్యము వెల్లడిపరిచినప్పుడు, ఆ వాక్యం ద్వారా నిన్ను దేవుడు గద్దిస్తున్నప్పుడు నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అంతేగాని కయ్యనిలా కోప్పడిపోయి ముఖం చిన్నబుచ్చేసుకుంటే నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు సరి చేసుకోకపోతే రేపొద్దున నువ్వు పరలోక రాజ్యానికి ఎలా చేరతావు? చేరగలవా? చేరలేవు. ఇప్పుడు దేవుని మాటలే మీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలే మీకు నచ్చనప్పుడు మరి దేవుడి రాజ్యానికి ఎలాగెళ్తారు మీరు? సైతాను పనిది. నిన్ను అదిగో నీ గురించి చెప్తున్నారు, నీ గురించి చెప్తాను, సైతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ హృదయంలోంచి స్వరం వినబడుతూ ఉంటుంది. అవును, అప్పుడు నువ్వు అనుకుంటావు, అవును కదా నా గురించేగా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారేంటని నీకు ఒక వ్యతిరేకమైన భావాన్ని వాడు పుట్టిస్తాడు. వాడికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం వాడికే చోటిస్తాం. ఈ కయ్యను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా లేడు, ఆయన యొక్క క్రియలు కూడా బాగోలేదు. అందుకే దేవుడు అతని అర్పణను కానీ అది అంగీకరించకపోయేటప్పటికీ ఏమొచ్చేసిందంటండి? కోపం వచ్చేసి మొహం పక్కెట్టేసుకున్నాడంట. ఎంత బాగుందో చూసారా? కోపం ఇచ్చేసి మొహం పక్కెట్టే, తను చేసింది తప్పు చేస్తే తప్పు చేసావని చెబితే ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఈరోజు చాలామంది నువ్వు చేసింది తప్పమ్మా అంటే ఏమొస్తుందండి? కోపం వస్తుంది. అంతేగాని అవును నేనే కదా ఈ పాపం చేసింది, నేనే కదా ఈ తప్పు చేసింది, నేనేం చేయాలి? సరి చేసుకోవాలి.
ఆ పాపాన్ని నేను విడిచిపెట్టేయాలి, ఆ తప్పుని నేను విడిచిపెట్టేసి దేవునికి ఇష్టంగా బ్రతకాలి, అప్పుడే కదా దేవుడు నన్ను అంగీకరిస్తాడని ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారు? వాక్యం వస్తూ ఉండగా, గద్దిస్తూ ఉండగా, అమ్మో దేవుని మాటలు నిజంగా ఈరోజు నన్ను గద్దించాయి, నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి, నా బ్రతుకుని నేను సరిచేసుకోవాలి. అవును, నేను అర్పణ దేవుని సన్నిధికి పట్టుకెళ్తున్నాను, నేను కానుకలు దేవుని సన్నిధికి పట్టుకెళ్తున్నాను. అవును, నా బ్రతుకు బాగోలేదు, నా క్రియలు బాగోలేదు, నా పనులు బాగోలేదు, నా మాట తీరు బాగోలేదు. అవును కదా, నిజమే, నేను సరిచేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎంతమంది? మరి నీ క్రియలు ఎలాగున్నాయి? నువ్వు బూతులు మాట్లాడేసి, సిగరెట్లు కాల్చేసి, మందులు కాల్చేసి, సొట్లు కాల్చేసి, ఆదివారం తల స్నానం చేసేసి, చక్కగా బట్టలు కట్టేసుకుని బైబిల్ పెట్టుకుని వచ్చేసి దేవుని సన్నిధిలో నువ్వు కానుకేస్తే, అర్పణిస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించు. ఈ కయ్యిని ఎలాగైతే కయ్యను అర్పణను కూడా అంగీకరించలేదో, నిన్ను నీ అర్పణను కూడా దేవుడు అంగీకరించడు. నువ్వు అనుకుంటున్నా ఇచ్చేస్తున్నాను కదా అండి. కయ్యను ముందు పుట్టాడు కదా, హేబేలు తర్వాత పుట్టాడు. అంటే హేబేలు కంటే కయ్యను ముందు నుంచి అర్పణలు తెస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే హేబేలు కూడా తేవడం మొదలుపెట్టాడో అప్పుడు స్పష్టంగా చూపించాడు, కయ్యను అర్పణ నాకు ఇష్టం లేదు, నేను అంగీకరించు. ఎందుకంటే కయ్యను ప్రవర్తన నాకు నచ్చలేదు. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, కయ్యని ప్రవర్తన రీతిగా మీరు ఉన్నారా? కయ్యనిలాగే బ్రతుకుతున్నారా? కయ్యనిలా మూర్ఖత్వంగా వెళ్తున్నారా? కయ్యనిలా కోపించుకుని వెళ్తున్నారా? ముఖాలు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్తున్న మీ సంఘాల్లో కూడా మీ దైవజనులు ఎన్నో రీతిగా ప్రతిసారి వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దిస్తూ ఉండొచ్చు. ఆ గద్దింపుని బట్టి మనం ఏమవ్వాలి? లోబడాలి. ఆ గద్దింపును తీసుకోవాలి, సరిచేసుకోవాలి. ఇంకెంతకాలము సరిచేసుకొని బ్రతికేనా ఇంకలాగా? ఎప్పుడు ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాక అదే బ్రతుకు, దేవుడు నమ్ముకోకముందు కూడా అదే బ్రతక? దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన జీవితంలో మార్పు కనబడాలి. ఎదుటి వాళ్ళు చూస్తే, అమ్మో ఒకప్పుడు ఈ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్ళిన ఎంత మార్పు వచ్చింది, ఎంత మాట తీరు ఎంత చక్కగా ఉంది, ప్రవర్తన అనే సాక్ష్యం నీకు ఉండాలి తప్ప ప్రార్థనకి వెళ్ళినా అదే బ్రతుకు, ప్రార్థనకి వెళ్ళకముందు ఇదే బ్రతుకురా ఎంతగా వచ్చింది అని దేవుణ్ణి మనకు అవమానం తెచ్చే రీతిగా మనం జీవించకూడదండి. మరి నీ అర్పణ అంగీకారం అవుతుందని ఒకసారి ఆలోచించావు. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ మాట తీరు ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, ఇష్టం లేకుండా బ్రతుకుతున్నావా? దేవునికి విధేయత చూపుతున్నావా, విధేయత చూపటం లేదా? లోబడుతున్నావా, లోబడుతులేదా? ఇలాగా కయ్యనులాగా కోపగించుకుని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నావేమో. దేవుని సన్నిధిలో వాక్యం వచ్చినప్పుడు, నీకు గద్దింపు మాటలు వినబడినప్పుడు నువ్వు కూడా కయ్యని వల్ల కోపమించేసుకుని ముఖం పక్కెట్టేసుకుని పాస్టర్ గారు ఎదురైనా సరే ఆయన ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోతున్నావేమో. కొంతమంది ఇప్పుడు ఆదివారం ఏదైనా వాక్యం కొంచెం తగిలితే ఆ తర్వాత ఎప్పుడైనా ఆవిడ అలాగొచ్చి పాస్టర్ గారు ఇబ్బంది మీద అలా వెళ్తే, అయ్య బాబు పాస్టర్ గారు వస్తున్నారు, మళ్ళీ ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. మొన్న నన్ను గుళ్ళో ఏమైనా ఇలాగనేసారు, నేను చెప్పను, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు ఏదో ఒక ఇంట్లోకి దూరేయాలని కొంతమంది అటు ఇటు చూసుకుని దూరేస్తారు. కొంతమందికి ఏ అవకాశం లేదనుకోండి, అసలు వెళ్ళే మనిషి ఎవరో కూడా మనకు తెలియనట్టు నటిస్తారు, పక్కన తల కింద కట్టేసుకుని వెళ్ళిపోతారు. పాస్టర్ గారికి అలా ఉండదు కదా, అయ్యో మన విశ్వాసలాగా ఉందని అమ్మ వందనాలమ్మ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అమ్మ వందనాలు అన్నప్పుడు చెప్పాలా వద్దా? అప్పుడు లోపల ఎంత ఉన్నా బయటికి ఏం చెప్తుంది ఆవిడ? వందనాలు అంటుంది. లోపల కోపం ఉంది, మాట్లాడకూడదనే కోపం ఉంది, వందనాలు చెప్పకూడదనే కోపం ఉంది. అందుకే చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది. కానీ దైవజనులకు అలా ఉండదు కదా. విశ్వాసులు ఎంత బాధ పెట్టినా, ఎన్ని మాట్లాడినా నా బిడ్డ కనపడినప్పుడు అమ్మ వందనాలు, ఎలాగున్నారు, బాగున్నారు, ఆరోగ్యం బాగుంటుందని దైవజనులు తమ బిడ్డల కొరకు పరామర్శిస్తూ ఉంటారు. నువ్వు ఆ రీతిగానే ప్రవర్తిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. హెబ్రీయుల పత్రిక చదువుదాం, చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూసారు ఇక్కడ దేవుని వాక్యం ఎంత బాగా సెలవిస్తుందో.
హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడంటే హేబేలుకు దేవుని పట్ల విశ్వాసం ఉంది, కయ్యనికి లేదు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంటండి. కయ్యనికి ఏం లేదు, విశ్వాసం లేదు. హేబేలుకి ఏముంది, విశ్వాసం. నువ్వు తెచ్చే అర్పణ విశ్వాసంతోనే తెస్తున్నావా? దేవుని వాక్యమే సెలవుస్తుంది, దేవుడే మాట్లాడుతుంది. ఏమనంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. విశ్వాసమును బట్టి హేబేలు ఏ విధంగా ఉన్నాడంటండి, నీతిమంతుడుగా సాక్ష్యం పొందాడంట. డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమనంటే కయ్యను కంటే హేబేలు నీతిమంతుడు. తను చూపించిన విశ్వాసాన్ని బట్టే నీతిమంతుడిగా నేను సాక్ష్యం చెప్తున్నాను. దేవుడే హేబేలు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా, ఈయన నీతిమంతుడు. అంతేకా అతని అర్పణను నేను నీతిమంతుడంటే మంచి పనులు చేస్తాడు, చెడ్డ పనులు చేయడుగా. హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా ఎంచడం బట్టి అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అంటే మంచి పనులు చేయడం వల్ల, నీతిమంతుడిగా ఉండడం వల్ల, విశ్వాసం కలిగి ఉండడం వల్ల దేవుడే హేబేలుని నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. తర్వాత కయ్యనికి ఏమొచ్చేసింది, కోపం వచ్చేసింది. పొలంలోనంట అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటారు? మామూలుగా అయితే తను ఒకవేళ సరి చేసుకోవాలనుకుంటే, తమ్ముడు హేబేలు, అవును నేను తప్పే చేస్తున్నాను, నేను దేవునికి అయిష్టంగా బ్రతున్నాను, నిజమే దేవుడిని అర్పణ అంగీకరించలేదు, ఎందుకంటే నాలో తప్పు ఉంది, దేవుడు చేసింది కరెక్టు, ఈసారి నుంచి అయినా నా ప్రవర్తనే మార్చుకుని దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను అని మాట్లాడుకుంటే అక్కడతో అయిపోయేది. కానీ తన తమ్ముడి మీదే, తన తమ్ముడు అర్పణ అంగీకరించాడని దేవుడు కయ్యని హేబేలు మీద పడి అతను ఏం చేశాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడేడి అంటే కయ్యను ఏమంటాడు తెలుసా, ఏమో నాకు తెలియదు, నేనేమన్నా నా తమ్ముడికి కావాలి వాడినా అని అడిగాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, అదిగో నీకు తెలీదా, నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది. అది చెప్తున్నాను ఇక్కడ. అతడు మృతి పొందినా సరే అతని విశ్వాసం ఏమవుతుందంట, మాట్లాడుచున్నాడంట. తన విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అవును, మనం చనిపోయినా మన విశ్వాసం మాట్లాడాలి. మనం చూపించిన దేవుని పట్ల విశ్వాసం దేవుడి ఎదుట మాట్లాడాలి. మరి నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని పట్ల? నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఎంచబడుతున్నావా? నీ పనులు, నీ క్రియలు ఎలాగనే ఒక్కసారి ఆలోచించు. కొంతమంది మనుషులు చాలామంది అంటారు, మమ్మల్ని వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారండి, మాకు విలువ ఇవ్వట్లేదండి, మమ్మల్ని చాలా విరుద్ధంగా చూస్తున్నారండి, లేకపోతే మాకు అసలు మేము ఎంత మంచిగా ఉన్నా మమ్మల్ని వ్యతిరేకంగానే చూస్తున్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనుషులు మన కోసం మంచిగా మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, వాళ్ళు మనం పట్టించుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు మన గురించి మాట్లాడాలి. ఎదుటివారు మన గురించి సాక్ష్యం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు హేబేలుని గురించి దేవుడు ఏం చెప్పాడు, ఇతను నీతిమంతుడు, విశ్వాసమును బట్టి ఇతను నీతిమంతుడు. హేబేలు గురించి తన విశ్వాసాన్ని బట్టే అతను మృతి నందునను మాట్లాడుచున్నాడు. ఈ సాక్ష్యం దేవుడు మన గురించి దేవుడు మాట్లాడాలి. మనుషులు మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మనం మంచి సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, కానీ దేవుడు నీ గురించి నా గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. హేబేలు లాగా, హేబేలుని ఏ రీతిగా దేవుడు నీతిమంతుడిగా ఎంచాడో అలాగే దేవుడు మనల గురించి కూడా సాక్ష్యం చెప్పే రీతిగా మనం బ్రతకాలి, మనం జీవించాలి. ఒకసారి ఆలోచించండి, కయ్యనులా జీవిస్తున్నావా, హేబేలులా జీవిస్తున్నావా? కయ్యనికి విశ్వాసం లేదు, నీతిమంతుడు కాదు, తన క్రియలు బాలేదు. హేబేలు విశ్వాసం కలిగిన వాడు, నీతిమంతుడు, మంచి పనులు చేసినవాడు. మరి ఏ రీతిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు? ఎవరిలా నువ్వు జీవించాలనుకుంటున్నావు? నీ అర్పణ దేవుడు అంగీకరించాలన్నా, దేవుడు నిన్ను అంగీకరించాలన్నా, నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలన్నా, రేపొద్దున ఆయన రాజ్యాన్ని నీకు ఇవ్వాలన్నా హేబేలులా బ్రతుకు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రతితో అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ నిలబడిన నలుపురాల అయోగ్యరాన్ని ఎందుకు పనికి నిలబెట్టిన తండ్రి, ఇప్పుడు వరకు నాయన ప్రభు కయ్యని నుంచి హేబేలు నుంచి మాకు మంచి మాటలు బోధించావు ప్రభు, నీకు వందనాలు ప్రభు. అవును నాయన, మేము కయ్యని వలె కాకుండా హేబేలు వలె బ్రతికే బ్రతుకులు మా అందరికీ దయచేయమని, నీ కృపతో నింపి సహాయం అందించమని, విన వాక్యాన్ని బిడ్డల హృదయాలు భద్రపరచమని, వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమె. ప్రైజ్ ది లార్డ్.